శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమనందు ఈవేళ మనం 4వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భగవానుడు తన యొక్క అపర ప్రకృతులను వర్ణింపబోవచ్చు. మున్ముందు అపరా ప్రకృతిని గూర్చి తెలియజేయుచున్నాడు. మనమందరము కూడా క్షుణ్ణంగా గమనిద్దాం. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఈ ప్రకారము 8 విధములుగా నా ఈ ప్రకృతి మాయ విభజింపబడినది అని భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. అపర ప్రకృతులను గూర్చి చెప్పదలంచి ముందు అపరా ప్రకృతిని వర్ణించుచున్నాడు. పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఈ 8 చేరి అపరా ప్రకృతి యగును. ప్రకృతి జడమైనది. పురుషుడు అనగా ఆత్మ బ్రహ్మము ఒకడే చైతన్య రూపుడు. ప్రకృతి దృశ్యము, పురుషుడు దృక్కు. ప్రకృతి నశించును, పురుషుడు అనగా ఆత్మ శాశ్వతుడు. ఈ శ్లోకమున మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి పంచభూతములతో సమానముగా ఎన్నుకోబడినవి. అవియు పంచభూతములను ఒకే తరగతిగా పరిగణింపబడినవి. పంచభూతములు జడములు కావున మనోబుద్ధ్యాదులను వాస్తవముగా జడములేయని దీనిని బట్టి స్పష్టపడుచున్నది. సామాన్యముగా జనులు మనోబుద్ధ్యాదులను చైతన్యములుగా భావింతురు. అది పొరబాటు. అవియు జడములే. రాయి, మట్టి, కొయ్య వంటివే అవియును కూడా. ఈ ప్రకారముగా మనస్సును జడమేయని ఎప్పుడు తెలియబడునో అప్పుడు దాని యొక్క బలము, శక్తి ఉడిగిపోవును. ఒక పాంచభౌతిక పదార్థము వలె అది పట్టుబడిపోవును. జడమగు వస్తువు ఎచటను చైతన్య వస్తువు అనగా ఆత్మపై ఆధిపత్యము చలాయించజాలదు గదా. ఈ రహస్యమును తెలియలేని అజ్ఞానులే అది ఆటలాడించున్నది. ఇది తెలియనటువంటి అజ్ఞానులనే అది ఆటలాడించును. కానీ మనస్సును నిగ్రహించుటకు ఈ ప్రకారమగు ప్రకృతి పురుష స్వరూప విజ్ఞానమతి ఆవశ్యకమై ఉన్నది. ఇక్కడ విజ్ఞానము అనే పదం పెట్టాడు. ఏ తెలివైతే అన్నిటినీ తెలుసుకోబడుతూ ఉన్నదో, ఏ తెలివైతే నాని అనే భేదములతో కూడుకొని ఉన్నదో, ఏ తెలివైతే ఉన్నదో ఆ తెలివి ఉన్నంత వరకు ఇది అంతా తోయబడుతూ ఉన్నదో అది సత్యము కాదు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి విజ్ఞానము అని మనం గ్రహించవలసి ఉంటుంది. భగవంతుని యొక్క అపరా ప్రకృతి ఎన్ని విధములు, అవి ఏవి అనినప్పుడు మనము క్షుణ్ణంగా తెలుసుకోవలసింది 8 విధములు అని. అవి ఏవి అనినా భూమి, జలము, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 8 విధములతో కూడుకొని ఉన్నటువంటిది అపరా ప్రకృతి అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ యొక్క సత్యములను జ్ఞానముతో విరిగిన వాడు
ఆ ఎరిగినటువంటి జ్ఞానము సత్యాన్ని సత్యముగా గురుముఖత తెలుసుకున్నటువంటి వాడు విజ్ఞుడు అనబడును. అటువంటి విజ్ఞుడే అనుభవ జ్ఞాని అనబడును. శాస్త్రజ్ఞానము బహుక్లేశం. శాస్త్రజ్ఞానము సరిపోదు, అనుభవ జ్ఞానము అవసరం. మరి అటని శాస్త్రము లేకపోతే నీకు జ్ఞానముతో ఎట్లా తెలుసుకుంటావు? పుస్తకములో ఉన్నటువంటి విషయాన్ని మస్తకములోకి రావాలి అంటే పుస్తకము ఫస్ట్ అవసరమే, శాస్త్రములు అవసరమే. శాస్త్రములు చెప్పినటువంటి వాక్యములు, గురువు చెప్పినటువంటి సత్యవాక్కులు, ఇవి రెండింటినీ సమన్వయపరిచి నీ యొక్క అనుభవములో మిళితమైనప్పుడు అది విజ్ఞానము. జ్ఞాన విజ్ఞాన రహితం అయినటువంటి వాడే పరిపూర్ణుడు. అటువంటి వాడికి జనన మరణాదుల భయము లేదు. జన్మించాను అనేవాడికే మరణిస్తాను అనే భయము ఉంటుంది. ఈ సత్యములు అన్నీ కూడా తెలియబడాలి అంటే గురు కరుణ అవసరం. గురు పాదధూళి చేతనే, గురు పాద స్పర్శ చేతనే, గురు వాక్యములను మరువకుండా జపించినప్పుడే గురు మర్మములు తెలియబడతాయి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.